అదేవిధంగా హెయిర్ కటింగ్ సెలూన్లు, అదేవిధంగా లాండ్రీ షాపులతో సహా ఈ గృహజ్యోతి అనే పేరు మీద వీళ్ళు పెట్టిన పథకం ఏదైతే ఉందో దీనిలో ఉన్న లబ్ధిదారులతో సహా మిగతా సాధారణమైన లబ్ధిదారులందరి ఎత్తున కూడా పిడుగుపడబోతూ ఉంది. ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణలో ఇవాళ విద్యుత్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరి నెత్తిపైన కూడా పిడుగుపడబోతుంది ఈ ఆర్డిఎస్ఎస్ పథకంతో. ఎందుకు ఈ ఆర్డిఎస్ఎస్ పథకంతో ఎంత ఇబ్బందులు వస్తాయి, నిజంగానే ఏముంది దీంట్లో అంటే ఎందుకు కేసీఆర్ ఆ రోజు వ్యతిరేకించారు అంత తీవ్రంగా? పాపం మాటలో మాటగా అసలు మొత్తం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అప్పుడప్పుడు దీని విషయాలు మాత్రం అప్పుడు కేసీఆర్ తీసుకునే నిర్ణయం అని చెప్పేసి ఒక తొండి మాట లంగమాట మాట్లాడుతున్నాడు. కానీ ఈ పథకాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించిండు. వ్యతిరేకించడమే కాదు, సాక్షాత్తు శాసనసభలో చెప్పిండు, బయట కూడా చెప్పిండు, నా బొందిలో ప్రాణం ఉండగా తెలంగాణ రైతుకు మీటర్ రానియను అని చెప్పి. ఇవి ఆనాటి స్టేట్మెంట్లు. ఇవన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాటలు. నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం ఉండగా నేను తెలంగాణలో స్మార్ట్ మీటర్లు రానియను, రైతులకు మీటర్లు రానియను అని చెప్పిన స్టేట్మెంట్లు అనేకం ఉన్నాయి, శాసనసభలో చెప్పినవి ఉన్నాయి. అదొక పక్కన. అసలు ఈ ఆర్డిఎస్ఎస్ పథకం ఏంది, నిజాన్ని దీంట్లో చేరితే అంత నష్టమవుతుందా? బీఆర్ఎస్ పార్టీ ఉత్తగానే ఏదో పొలిటికల్గా చెప్పడానికి, కాంగ్రెస్ మీద ఏదో ఆరోపణలు చేయడానికి, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడుతుందని చూస్తే మీకు ఇది ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున మహిళలు, ఉత్తరప్రదేశ్లో ఏదో ఒక ఊర్లో కాదు, మొత్తం ప్రధానమైన పట్టణాలు లక్నో, మీరట్, ఆగ్రా, అన్ని పట్టణాలలో, పెద్ద నగరాలలో మహిళలు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి మీటర్లను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి తగలబెట్టిండ్రు. మీకు దానికి సంబంధించిన వీడియోలు కూడా చూపిస్తా. ఇక్కడ వస్తుందా? ఇక్కడ వస్తే పెట్టండి, ఒక్కసారి అది చూడాలి. అవన్నీ మీటర్లు. ఉత్తరప్రదేశ్లో ఆర్డిఎస్ఎస్ పథకం కింద బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టిన మీటర్లు, స్మార్ట్ మీటర్లు అంటారు వాటిని. ఆ పెట్టిన వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ పడేసేసి ఇది ఇంకో ప్లేస్లో ఓకే. సో ఈ స్మార్ట్ మీటర్లు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు తీసుకొచ్చి స్వచ్ఛందంగా రోడ్ల మీద పడేసి నిరసనలు చెప్తూ ఉన్నారు, వాళ్ళ ఇళ్ళలో ఉన్న మీటర్లు బిక్కొచ్చి. ఈ మీటర్లను పట్టుకొచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి మన నెత్తిన పెడతారు, తెలంగాణ విద్యుత్ వినియోగదారులు నెత్తిన పెడతా అంటాడు. ఎక్కడనో పెడతారు అనుకునేరు, మీ ఇళ్ళకు కూడా వస్తాయి, మీ ఇళ్ళకు, కెమెరామెన్ల ఇళ్ళకు వస్తాయి, మీ రిపోర్టర్ల ఇళ్ళకు వస్తాయి, అందరి ఇళ్ళకు వస్తాయి, ప్రతి ఇంటికి. దీంతోపాటు ప్రస్తుతానికి వ్యవసాయానికి మేము ట్రాన్స్ఫార్మర్ కానీ పెడతాం కదా అని మాట్లాడుతున్నారు. తప్పించుకోవడానికి రైతులు గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ తెలంగాణ రైతాంగం అందరూ మేము మీటర్ కాడి తీస్తలేము, మీ మోటార్ కాడి తీస్తలేము, కేసీఆర్ అబద్ధం చెప్తున్నాడని మాట్లాడుతున్నారు. కానీ ట్రాన్స్ఫార్మర్ కాడ పెడతాడు. ఎందుకు పెట్టాలి ట్రాన్స్ఫార్మర్ కాడ? నీ దగ్గర ఏం ఆలోచన లేకపోతే దాన్ని ఉపయోగించుకొని రేపేదో నీ కత్తెర పెట్టడం కొరకు కాకపోతే, రైతుకు 24 గంటలు ఉచితంగా ఇస్తారన్న మాట నిజమే అయితే
ఎందుకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టాలి కరెంట్ మీటరు? ఏం అవసరం, ఇవ్వని అవసరానికి. ఇక స్మార్ట్ మీటర్ల కథ. ఇప్పుడు ఒక్కొక్క మీటర్కు 6,000 రూపాయల పైన, 6,500 పైన ఉంది. ఇప్పుడు ఆయన తాబేదారికి ఇవ్వని కోనికి, ఆయనకి ఇష్టమైనవనికి దానికి 7,000 పెంచుతాడో 7,500 పెంచుతాడో. ఈ మీటర్ల కాంట్రాక్ట్కి ఒక స్కామ్, రైతుల జేబుల్లో డబ్బులు గుంజడానికి ఒక స్కామ్. ఏం జరుగుతుంది ఈ మీటర్తోని? మీ కరెంటు మీకు ఎప్పుడు వద్దో తెలియదు. ముందు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఈ ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ అని ఉంటాయి కదా కొన్ని, అది అయిపోతే ఆ క్షణం ఆగిపోతుంది. మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు మీకు నెలకు 300 బిల్లు వస్తుంది అనుకుందాం. 300 సరిపోయే రీఛార్జ్ చేసుకొని పెట్టుకుంటారు మీరు. వాడు ధర పెంచిండనుకో, అది 20 రోజులకే సరిపోతే 20 రోజుల నాడు కథం అయిపోతుంది. మధ్యరాత్రి మీకు రాత్రి 11 గంటలకు 10ంటికో కట్ అయిపోతుంది కరెంట్, ఆటోమేటిక్గా అయిపోతుంది, చీకటి అయిపోతుంది మీ ఇల్లు. ఇక తెల్లవారిందాక మీకు కరెంట్ దిక్కుండదు. మళ్ళీ మీరు పైసలు సంపాదించుకొని వానికి దాంట్లో కొట్టి మళ్ళీ నాకు ఇంత మళ్ళీ 10 రూపాయలదో 20 రూపాయలదో 50 రూపాయలదో మీకు వెళ్ళిందని బట్టి ఈరబాబు అంటే ఇవ్వాలి. అంటే పేద ప్రజలకి చీకటి బతుకులు తప్ప ఇది పేదలను ఉద్ధరించడానికో పేదల్ని బాగు చేయడానికో తెచ్చే స్కీమ్ కాదు. ఆ మాటకు వస్తే ఎవరిని కూడా విద్యుత్ వినియోగదారులను వాళ్ళ నెత్తి మీద బాధటానికి, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వీళ్ళు మనతో ఆటాడుకోవడానికి మన చేతులు ఏముండదు. ఇక వాడు ఇక్కడ అనుకుంటే కనెక్షన్ కట్టే. ఇంకా దీని రాబోయే కాలంలో చాలా లింకులు పెట్టబోతారు. మంచినీళ్ళకు కూడా ఏదైతే హైదరాబాద్లో మీటర్ పెట్టి వసూలు చేస్తా అని చెప్పిండో, మంచినీళ్ళ బిల్లు కట్టకపోతే కూడా కరెంటు కట్ చేస్తాడు, లేదా కరెంటు బిల్లు కట్టకపోతే మంచినీళ్ళు కట్ చేస్తాడు. అన్నీ ఒకటి. ఇవన్నీ దేని కొరకు, ఎవరి కొరకు? మొన్న వాళ్ళ గురువుగారు మోడీ గారు అడిగిపోయారు కదా వచ్చి, నాతో చేయగలుపు, నిన్ను ఎక్కడికో తీసుకుపోతా అన్నాడు కదా. నిన్ను ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటుంటే మీరు రాహుల్ గాంధీ ఇక్కడనే వస్తున్నాడు నిన్ను అని చెప్పిపోయాయి కదా మొన్న ఆయన ప్రేమనంతా. నేను ఎక్కడికో తీసుకుపోదాం అని నేను అనుకుంటుంటే పాపం నువ్వు మీ రాహుల్ గాంధీ గీనే వస్తున్నాడు, నువ్వు రా వచ్చేసే నాతో నేను చెప్పిండు కదా. ఇది దాని గిఫ్ట్గా ఇప్పుడు ఇది తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ ఆయనకు అప్పచెప్పదలుచుకున్నాడు. అల్టిమేట్గా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి చేసే కుట్ర. దీన్ని ప్రైవేటీకరణ చేయాలి. ఇప్పుడు ఆయన పథకం అంతా అది చేసి ఏం చేయాలి? ఈ పథకంలో చేరినాక 2 సంవత్సరాల లోపల నువ్వు ఈ కరెంటు మీద నువ్వు పెడుతున్న ఖర్చు ఎంతో ఆదాయం కూడా అంతే వచ్చేటట్టు చేయాలి 2 ఏళ్లలోనే. ఇప్పుడేమో రకరకాల స్కీముల పేరు మీద ప్రభుత్వం 10,000, 15,000 కోట్లు డిస్కమ్లకు ఇసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇక ప్రభుత్వం నుంచి బాధ్యత నుంచి తప్పించుకోవాలి. ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్లతోని రైతులకు ఉచితంగా నీళ్ళు ఇస్తున్నాం. మోటార్లకే కాకుండా, మామూలు రైతు తను పెట్టుకున్న మోటార్కి కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఖర్చును భరిస్తూ వస్తుంది. రేపు దాన్ని మొత్తం మళ్ళీ రైతుల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్తో మీరే కదా పంటలు పండించుకుంటుంది.